ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే గోస్ట్ మర్మర్ టెక్నాలజీ. ఏంటి గోస్ట్ మర్మర్ టెక్నాలజీ? ఇటీవల అవుతున్న మనకి ఇరాన్ యుఎస్ఏ యుద్ధం గురించి అందరికీ తెలుసు కదా. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇరాన్లో యుఎస్కి సంబంధించిన ఒక సైనికుడు కనిపించకపోగా యుఎస్ ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీనే ఉపయోగించి అతను ఎక్కడున్నాడో కనిపెట్టారన్నమాట. ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీ ఏంటని వివరాల్లోకి వెళ్తే, ఈ టెక్నాలజీ ద్వారా మనకి దూరంలో ఉన్న వ్యక్తి గుండె చప్పుడు బట్టి అతను ఎక్కడున్నాడో కనుక్కుంటారన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి గుండె కొట్టుకున్నప్పుడు మనకి కొన్ని మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా మనం ఆ మనిషి లొకేషన్ ఎక్కడున్నారో కనుక్కుంటారన్నమాట. ఈ టెక్నాలజీ మనకి యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనకి డెవలప్ చేసింది. అండ్ ఇదేంటి, మనకి హార్ట్ బీట్ బట్టి మనిషి ఎక్కడున్నారో కనుక్కుంటుంది. అండ్ దీని రేంజ్ ఎంత అంటే మనకి 64 కిలోమీటర్స్లో దూరం ఉన్న వ్యక్తి గుండె చప్పుడు బట్టి అతను ఎక్కడున్నారో కనుక్కుంటుంది అన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది? ముఖ్యంగా ఇందులో మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్వాంటమ్ సెన్సర్స్, ఇంకొకటి రిమోట్ డిటెక్షన్, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్వాంటమ్ సెన్సర్స్, ఈ విషయం తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న బేసిక్స్ చెప్పాలి. ఏంటది? ఫిజిక్స్ అన్నది మనకి 2 విభజనలు ఉన్నాయి. ఒకటి క్లాసికల్ ఫిజిక్స్, ఇంకొకటి క్వాంటమ్ ఫిజిక్స్. క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ద మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ మాట. అంటే ఏదైనా మనకి కళ్ళకు కనిపించే వస్తువుల గురించి చదివే అధ్యయనాన్ని మనం క్లాసికల్ ఫిజిక్స్ అంటాం. ఉదాహరణకి ఒక ట్రైన్ ఉందనుకోండి, అది కొంత స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఇది మనం ఒక డెస్టినేషన్కి రీచ్ అవడానికి ఎంత టైంకి రీచ్ అవుతుంది, అలాగే అది మూవ్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫోర్సెస్ వాటి మీద అప్లై అవుతుంది, ఇలా మనం క్లాసికల్ ఫిజిక్స్లో చదువుతాం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏంటంటే మన కళ్ళకి కనిపించని ఆబ్జెక్ట్స్ గురించి చదువుతామని. అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే, మనం క్లాసికల్ ఫిజిక్స్ లో ఆటమ్ నుంచి స్టార్ట్ చేసి మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ వరకు మనం చదువుతాం అన్నమాట. కానీ మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో ఆటమ్ కాదు, ఆటమ్ లోపల ఉన్న పార్టికల్స్ ఏంటి, సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం వీటిని. ఈ పార్టికల్స్ గురించి మనం చదువుతాం. ఉదాహరణకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇవి ఎలా వర్క్ అవుతాయో వాటి గురించి చదువుతాం అన్నమాట. ఇప్పుడు వీటి గురించి మనం డిరైవ్ చేసే ప్రిన్సిపల్స్ నే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆర్ క్వాంటమ్ లాస్ అంటారు. ఇప్పుడు క్వాంటమ్ సెన్సర్స్ విషయానికి వస్తే, ఈ క్వాంటమ్ సెన్సర్స్ ఏంటంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఉపయోగిస్తూ, వాటి సూత్రాలను ఉపయోగిస్తూ ఏదైనా చిన్న చిన్న మార్పుల్ని కూడా గుర్తించే పరికరాలనే ఈ క్వాంటమ్ సెన్సర్స్ అంటారు. ఇక్కడ మనకి ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీలో క్వాంటమ్ సెన్సర్స్ నే ఉపయోగించి మనం హార్ట్ బీట్ ద్వారా మనిషి ఎక్కడున్నారో కనుక్కుంటున్నాం అన్నమాట. ఈ క్వాంటమ్ సెన్సర్స్ ఏంటంటే మనకి హార్ట్ బీట్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ టెక్నాలజీలో మనం ఏ పర్టికులర్ క్వాంటమ్ సెన్సర్స్ ని యూజ్ చేస్తున్నాం అంటే, డైమండ్ బేస్డ్ నైట్రోజన్ వేకెన్సీ క్వాంటమ్ సెన్సర్స్ ని యూజ్ చేస్తూ మనం ఆ మనిషి దగ్గర నుంచి వస్తున్న మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ క్వాంటమ్ సెన్సర్స్ ని మనం రిమోట్ గా డిటెక్షన్ చేస్తున్నాం. ఎలా? హెలికాప్టర్స్ అయినా డ్రోన్స్ అయినా ఉపయోగించి ఈ క్వాంటమ్ సెన్సర్స్ వాటి మీద పెట్టి మనకు అనుమానం ఉన్న ప్రదేశంలో తిప్పుతుంటే అక్కడ కావలసిన డేటానంతా ఈ సెన్సర్స్ తీసుకుంటాయి అన్నమాట. ఇక్కడ మనకి వివిధ రకమైన డేటా రావచ్చు. ఎలాంటిది? ఇప్పుడు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు అక్కడ పక్షులు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, అలాగే గాలి ఉండొచ్చు, అలాగే మనుషులు కూడా ఉండొచ్చు. సో వీటి అన్నిటి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? హ్యూమన్ హార్ట్ బీటే మనకు కావాలి, అక్కడి నుంచి వస్తున్న మ్యాగ్నెటిక్ సిగ్నల్సే కావాలి. సో దీనికోసం మనం సేకరించిన డేటా నుంచి మనకి కావాల్సిన డేటా తెచ్చుకోవాలన్నమాట. ఆ పని కోసమే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మనకి తెచ్చుకున్న డేటా నుంచి మనకి కావాల్సిన డేటా అంటే హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ బీట్ అండ్ అక్కడి నుంచి వస్తున్న మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ డేటాని మాత్రం సెగ్రిగేట్ చేయడానికి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది. ఇలా ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీ మొత్తం ఈ 3 పద్ధతుల్ని ఉపయోగించి మనకి మనిషి ఎక్కడున్నారో తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇది మనకి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో ఉపయోగపడుతుంది. ఇండియా కూడా ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంటే మన సైనికులకి, అలాగే మన డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కూడా చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశాన్ని కూడా కామెంట్స్ లో నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.